لا إله إلا الله محمد رسول الله عليه صلاة الله. సోదరులారా, ఇస్లాం శాంతియుత దైవ ధర్మం, జీవన విధానం. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, ఇరుగు పొరుగుతో, బాటసారులతో, బంధువులతో అన్ని విషయాల్లో అందరితో మంచిగా ఉండమని చెప్పేటువంటి సమున్నత జీవన విధానం ఆకాశాల స్వామి కోరుకున్న పద్ధతి. మానవులందరూ ఒకటే, మానవులందరి సృష్టికర్త ఒక్కడే. ఎవరైతే ఆకాశాన్ని ఆధారం లేకుండా నిలబెట్టాడు, భూమిని పర్వతాలను మేకులుగా బాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తాడు, నిర్జీవమైనటువంటి నెలకు జీవం పోస్తాడు, రకరకాల పంటలు పండిస్తాడు, సర్వజీవకోటికి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఆ ఉపాధి ప్రదాత అల్లాహ్. సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు, ఎడారోళ్ల దేవుడు కాదు, అరబ్బుల జాతికి చెందిన వాడు కాదు. సకల లోకాల పాలకుడు, సర్వజీవ పరిపోషకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నీ తల్లి గర్భంలో నువ్వు లేనప్పుడు నీ బొమ్మలు చెక్కాడు, వీరి బిందును నెత్తుడి ముద్దగా చేశాడు, నెత్తుడి ముద్దను కండగా చేశాడు, కండను ఎముకగా చేశాడు, ఎముక పైన చర్మాన్ని తొడిగాడు. చూసే కళ్ళు, వినే చెవులు, మాట్లాడే నోరు, నడిచే కాళ్ళు, నడి నెత్తి నుంచి అరికాలి వెటికి నకసిక పర్యాంతం అంగాన్ని, నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని సృష్టించిన సృజనకారుడు. ఆయన పేరు అల్లాహ్. సాయిబుల్ దేవుడు కాదు, మసీదులో ఉండే దేవుడు కాదు, జెండా దర్గా పీర్ వలీ బాబా కాదు, చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి నువ్వు సైదో షేకో పఠానో కానైతే మీసాలు మెలాల్సిన పని లేదు. డైరెక్ట్ జన్నత్ అని చెప్పుకోవడానికి లేదు. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు కూడా స్వర్గంలోనికి వెళ్ళలేదు. 950 సంవత్సరాలు చెప్పారు నూహ్ అలైహిస్సలాం వారి కన్న కొడుకు, కట్టుకున్న భార్య అవిశ్వాసులు నరకం అంటుంది ఖురాన్. తన స్నేహితుడిగా పిలుచుకున్నాడు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ అని. ఆయన కన్న తండ్రి హాజరు నరకవాసి అని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. లూత్ అలైహిస్సలాం వారి భార్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెంచి పెద్ద చేసి కంటికి రెప్పలా కాపాడినటువంటి అబూ తాలిబ్, ద్వేషించినటువంటి అబూ లహబ్, ప్రవక్త వారసులు, ప్రవక్త బంధువులు నరకవాసులు ఉంచుతుంది దైవధర్మం. కాబట్టి ఇది తరతరాల నుంచి వచ్చేటువంటి ఆస్తి కాదు. నువ్వు పంచుకొని మేము జన్నతియే కుదరదు. అల్లాహ్ దగ్గర జవాబు చెప్పాల్సిందే. ఎన్ని సంవత్సరాలు బతికావన్నది కాదు, ఎలా బ్రతికావన్నది ఆయన చూస్తాడు.